శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. వృషభ రాశి జాతకులు, ఈ విషయం తెలుస్తోంది. తెలిసి బోరున ఏడుస్తారు. ఎందుకంటే వార్త అటువంటిది. అంతటి నిగూఢ పరిస్థితి వస్తుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కొన్ని విషాదపూరితమైన, అసహాయకరమైన నిజాలు అయితే బయటకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో అనుమానం ఉండి స్పష్టత లేక ఎప్పటికీ వదిలివేసిన విషయం ముందుకొస్తుంది. తెలిసిన కొందరు ఈ రాశిలోని వారు బోరున ఏడుస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో, దెబ్బతీస్తాయో ఈ రోజు అనుభవం అవుతుంది. ఏం జరుగుతుందో కొంచెం విపులంగా చూద్దాము. ఈ రోజున ఈ రాశి వారు కుటుంబ సంబంధాల్లో చాలా సున్నితంగా ఉంటారు. స్నేహితులు, బంధువులు ఏదైనా రహస్యం చెప్తే వెంటనే తెలుసుకోవాలి అనే ఆతురత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మీద మీరు కొంత అనుమానంతో ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మీకు దగ్గర స్నేహితుడైనా లేదా కుటుంబ సభ్యుడైనా కావచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో చాలా కాలంగా వెతుకుతున్న నిజమైతే ఎట్టకేలకు బయటకొస్తుంది. ఇదొక మోసం కావచ్చు. ముఖ్యంగా డబ్బు సంబంధితమైంది, సాన్నిహిత్యం సంబంధం, ప్రేమ విషయంలో అయినా కావచ్చు. కలలను కళ్లకు కట్టినట్లు కలిగించిన వారు వెనుక వేరే దారులు వెతుకుతూ ఉంటే గనక అది తెలిసే అవకాశం ఉంది. ఈ నిజం తెలిసాక మీరు ఒక్కసారిగా కూలిపోవచ్చు. కొందరికి ఆవేశం ఎక్కువ అవుతుంది. కానీ కొందరికి కన్నీరు మాత్రమే వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు బయట కంటే లోపల ఎక్కువ మదన పడతారు. కాబట్టి ఎవ్వరూ చూడకుండా ఏకాంతంలో కూర్చొని బోరున విలపిస్తారు. ఈ విషయంలో మీకు 2 మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి, బాధను మనసులో పెట్టుకుని మళ్లీ దాన్ని కొనసాగించడం. రెండవది, కఠిన నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని వదిలేయడం. ఏది సరిగ్గా అనిపిస్తుందో మీరే నిర్ణయించండి. వృత్తిపరంగా, ఆర్థిక పరంగా ఈ విషయంలోకి ఇంకెవ్వరినీ కూడా లాగొద్దు. మీ మనసులోని విషయాలు మనసులోనే ఉంచండి. బయటికి స్లిప్ అవ్వకూడదు. అలా చేస్తే ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది. ఇక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ నిజాన్ని తెలిసి బాధపడితే తప్పకుండా కుటుంబానికి తెలిసే అవకాశం ఉంటుంది. మీ యొక్క భుజాలపై మీ ఇంటి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. కానీ సమస్యలు పెంచవలసిన అవసరం లేదు కదా. ఈ రోజు సాయంత్రం 7 దాటాక ఆ వ్యక్తి నుంచి మరొకసారి ఎక్స్ప్లెనేషన్ రావచ్చు. నిశ్శబ్దంగా వినండి. తక్షణ నిర్ణయం వద్దు. 3 రోజులు ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నిజం డబ్బు సంబంధం అయితే గనక కొన్ని అనుకోని లోటులు కూడా బయటపడతాయి. ఆ ఖర్చులను ఎటువంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా ఎదుర్కోండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా భావోద్వేగాలు, నిద్రలేమి, హైడ్రేషన్, తలనొప్పులు ఉండొచ్చు. సరైన నిద్ర అవసరం. ఏకాంతంగా ఉండండి. బాధ ఎక్కువైనా మళ్లీ ఆ వ్యక్తిని కన్ఫర్మ్ చేయడానికి వెంటనే వెళ్ళకండి.